पकड़ के रखते रहो। गोविंदा 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 गोविंदा। ఈ బండి నేడ నింపుతారా నేను నేడ మాట్లాడతాను జరుపుకోండి అట్లా వచ్చానా మీరు పట్టుకోండి అట్లా ఓడు ఎత్తుకొని వస్తాడు దానికన్నా మోసంగా తెస్తాం మేము గోవిందా 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 గోవిందా. శ్రీ వెంకటేశ గోవిందా శ్రీరమణ గోవిందా వరద గోవిందా వరద గోవిందా గోవిందా కళ్యాణాత్మరగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్భయారమమానాయ వెంకటేశాయ మంగళో శ్రీమద్వైకుంఠవిరక్తాయ స్వామి విష్కరణీధరే రమయారమమానాయ వెంకటేశాయ మంగళో విష్ణోపరాం ప్రేయసే ర్యాని ప్రవాయం పార్థివాని విభవేరజాగం దయ అస్కవాయ ఉత్తరగం దరత్నం విచక్రమాణస్త్ర ఘోరుఘాయ విష్ణోరనాడవస విష్ణు కృష్ణమస విష్ణు స్నద్ర స్వార్ విష్ణు శివరసి విష్ణోర్భవసి వైష్ణవపది విష్ణురోఖిరిట్ట యస్య ఋషుష్కృషు విక్రమణేష అరిక్షయంతి భవనాని విస్పా హరమాత్రయా తనవావృధాన నతే మహిత్వమన్వస్త్వవందే ఉభేదే విస్మరజసే పృథివ్యా విష్ణో దేవస్వ పరమస్య విశ్వే విచక్రశాయ శ్రీ శ్రీనివాస పాదార్పణమస్తు. పలమనేరు సమీపంలో తండావూరు మురుగన్ గారు లోకాన్నంతటినీ కూడా శుభంగా ఉండాలని తత్సంకల్పం చేత శ్రీ స్వామివార కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అన్నదాన ట్రస్టు వ్యవస్థకు వాళ్ళ యథాశక్తి సంకల్పంగా ఈ యొక్క ధార్మిక అనేటువంటి ఉద్దేశం చేత వాళ్ళ శక్తి సంకల్పం చేత ఈ యొక్క 10 టన్నుల కూరగాయలను స్వామివారి ట్రస్టుకు తరలించేటువంటి వ్యవస్థ ఏర్పాటు జరిగింది. ఇది అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని
కుల మత వర్ణ విభేదాలు ఏవీ లేకుండా లోక సమస్తమందరూ కూడా బాగుండాలనే సత్సంకల్పం చేత ఈ యొక్క సంకల్పం చేశారు. కాబట్టి వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరియు గ్రామస్తులందరూ కూడా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆ శ్రీనివాసుని యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా ప్రతి ఒక్కరిపైన ఉండి ఆయన అందరినీ కూడా రక్షిస్తూ ఆయన చల్లని చూపుల్లో మనందరూ కూడా ఉండాలని భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా శుభదినం. పలమనేరులోని గంటావూరులో గల గంగమ్మ గుడి చైర్మన్ ధార్మిక రత్న నంది అవార్డు గ్రహీత, ఎన్నో అవార్డులు తెచ్చుకున్నాడు మన గంటావూరు మురుగన్ గారు. ఎల్లవేళలా ప్రతిరోజు కూడా ప్రతి వారం శుక్రవారం మంగళవారం అంతా కూడా నిత్యాన్న దానం చేస్తూ ఉంటారు గంటావూరు గంగమ్మ గుడిలో. వారి పుట్టినరోజు ఈ నెల 27వ తేదీ జరిగింది. అప్పుడు మనకు బండి రాలేదు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మనకు దేవుడు ఈ బండి పంపించారు. కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు వాళ్ళ కుటుంబం తరఫున తిరుమల రంగమాంబ అన్నదానం ట్రస్ట్ కి ఈ రోజు మనం కూరగాయలు పంపిస్తున్నాం. 10 టన్నుల కూరగాయలు. ఆ మురుగన్ గారు వారి కుటుంబం ఎక్కడున్నా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో సిరి సంపదలతో పేరు ప్రఖ్యాతులతో పిల్లా పాపలతో చల్లగా నిండు నూరేళ్లు ఉండాలని ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము. ఇదే విధంగా మనం ప్రతి నెల కూడా పల్మనేరు మార్కెట్ నుంచి కూరగాయలు పంపిస్తున్నాం. రైతులు మంది ఓకేఆర్ అన్న రెడ్డి అన్న అందరూ కూడా రైతులు ప్రతి ఒక్క స్వచ్ఛందంగా చాలా మంది రైతులు కూడా కూరగాయలు ఇస్తున్నారు. మన మండి యజమానులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ సుభిక్షంగా ఉండాలని, వర్షాలు బాగా పడి మనకు పంటలు బాగా పండి రైతులంతా బాగుండాలని. ఎందుకంటే రైతే రాజు, రైతులు బాగుంటే మనం అంతా కూడా 3 పూట్ల బాగా భోజనం చేస్తామని ఈ సందర్భంగా కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం కోరుకుంటున్నాము. ఈ సమావేశానికి మేము ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా మాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు వచ్చి దాన్ని యూట్యూబ్ లో పత్రికలు తీసి మరి ఒక 10 మంది ఇక్కడికి వచ్చి అన్నదానానికి వాళ్ళు చేతునిచ్చేదానికి మీరు చేతునిస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా మీ విలేకరులకు మేము ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన పలమనేరు సమాజం పైన నిండుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓ నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నిత్యాన్నదాన సత్రానికి ప్రతి ఒక్కరూ పలమనేరు తరఫున కూరగాయలు అందిస్తున్నారు. వారికి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని మనసారా అందరి తరఫున కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు గంటావూరు గంగమ్మ దేవస్థానం గుడి చైర్మన్ మురుగన్ గారు ఇచ్చారని చెప్పి రవి గారు చెప్తున్నారు. వారికి, రవి గారికి, వారి మిత్ర బృందానికి అందరికీ కూడా ఆ దేవుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాము. ముఖ్యంగా మనము ఈ కూరగాయలు ఈ విధంగా పోయేదానికి ముఖ్య కారణం ఈ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు. వారికి ఆ దేవుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. అదే విధంగా ఎప్పుడు వచ్చినా మా మండీ ఓనర్స్ ప్రతి ఒక్కరు వారి వంతు సహాయంగా వారికి తోచింది మీరు అడిగిన వెంటనే ఇస్తున్నారు. వారికి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాము. అదే విధంగా అమాలీలు కూడా బండి వచ్చినప్పుడల్లా వారి సహాయంగా కొద్దిగా సాయం చేస్తున్నారు. కూలీ ఆశించకుండా లోడ్ చేస్తున్నారు. వారికి దేవుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి, అలాగే రైతులు పండించినటువంటి పంట గిట్టుబాటు ధరలు కూడా బాగా రావాలని చెప్పి, దేవుడు ఆశీర్వాదం కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశాయ. గోవింద